హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అనిల్ టెక్ తెలుగు. ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతోనే అన్బాక్సింగ్. అదేంటంటే అది తుషా నుంచి ఒక ఎయిర్ కంప్రెసర్ అనేది పర్చేజ్ చేశాను అమెజాన్ నుంచి. సో ఇది మీకు ఈరోజు ఎలా ఉంటుంది ఏంటనేది అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇదేం లేదు, మన కార్కి కానీ బైక్ కానీ సైకిల్ కానీ గాలి కొట్టుకోవచ్చు అన్నమాట. అలాగే బాల్స్ కానీ దేనికైనా గాలి కొట్టవచ్చు. ఇది బ్యాటరీతో రన్ చేసేది అన్నమాట. ఇది తుషా ఎయిర్ కంప్రెసర్ అనమాట ఇది. సో ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇది మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. రానిటెట్ ఇచ్చారు ఏంటనేది, ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం టోటల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అది ఎలాగా యూజ్ చేయాలి ఏంటనేది. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది అమెజాన్ ప్యాక్ బాగానే చేశారు. ఇది బాక్స్ లోన్ ఉండే బాక్స్ ప్యాక్. ఇది తుషా అన్నమాట. స్మాల్ ఎయిర్ కంప్రెసర్ అన్నమాట. ఇది స్మాల్ ఎయిర్ కంప్రెసర్ ఇది. సో మనం కార్కి యూజ్ చేయొచ్చు, సైకిల్కి యూజ్ చేయొచ్చు, అలాగే బాల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఫుట్బాల్ వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది అన్నమాట, ఛార్జింగ్ అన్నమాట. ఇది ఏంటనేది మనం అన్బాక్స్ చేసి చూద్దాము. సో ప్యాక్ వైజ్ చూసిన మటుకు చాలా బాగుంది. చూడండి, మీ ఎదురుగా ఓపెన్ చేస్తున్నాను. బాక్స్లో ఎడిట్ ఇచ్చారు, ఎలాగుంది ప్యాకింగ్ అనేది కూడా మీకు వివరిస్తాను టోటల్గానే. చూడండి, ఇది కంప్రెసరు. ఓకే, అయితే స్మాల్ బ్యాగ్ కూడా ఇచ్చారు. బ్యాగ్ మనం ఇది క్యారీ చేయడానికి కంపెనీ బ్రాండ్తో ఉన్న ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు. సో ఎడిట్ ఇచ్చారని చూద్దాం. ఒకటి సి టైప్ యూఎస్బి కేబుల్ ఇచ్చారు, సి టైప్ యూఎస్బి కేబుల్. ఇది మనం ఆల్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్కి మనం యూజ్ చేయడానికి, బాల్ కనగా సైకిల్ కనగా ఇవన్నీ మనం నిప్పల్స్ పెట్టుకోవచ్చు. ఇది ఒకటి ఇచ్చారు. ఇది గాలి కొట్టడానికి, ఇది పైపు ఇలా బిగిస్తుంది. దీన్ని బిగించి ఇది గాలి కొట్టడం అన్నమాట. ఇది దీని మధ్యలో బిగించి గాలి కొట్టడానికి. సో నెక్స్ట్ ఛార్జర్ అన్నమాట. ఇది అంటే మనం కార్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. కార్కి పెడతంగా పెట్టేసి మనం ఛార్జ్ చేయవచ్చు అన్నమాట. ఇది పెట్టేసి ఇది ఛార్జింగ్ దీనికి పెట్టాలి. ఇది ఛార్జింగ్ ఇలా దీనికి పెట్టాలి. అంటే మనం కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఛార్జ్ అయిపోతుంది. మన కార్కి కూడా గాలి కొట్టుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడైనా గాలిపోయింది దానికి ఇమీడియట్లీ మనం షాపులను ఎత్తుక్కోకుండా మనం ఇండివిజువల్గా మనం గాలి కొట్టవచ్చు అన్నమాట. కార్కి, బైక్కి, సైకిల్కి కూడా ఇది గాలి కొట్టుకోవచ్చు. అది మీకు కొట్టి చూపిస్తాను ఎలా ఉన్నది. ఇది కార్ ఛార్జింగ్ కూడా మీకు పెట్టి చూపిస్తాం కార్లోనే. ఇది యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఇది పైప్ ఏంటంటే మనకి ఈ విధంగా కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా టైప్ చేసుకుంటాం పైప్ని. ఈ విధంగా కనెక్ట్ అయిపోయి మనం గాలి కొట్టుకోవడానికి పనిచేస్తాం. ఇలాగా ఈ విధంగా మనం గాలి కొట్టుకోవచ్చు టోటల్గా. సో ఈ విధంగా మనం గాలి కొట్టడం పనిచేస్తుంది. దానికి తగ్గట్టు మనం కార్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, కార్తో కూడా ఛార్జ్ చేయొచ్చు. నార్మల్ యూఎస్బి మన అడాప్టర్ ఉంటుంది కదా, దాని త్రూ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది సి టైప్. ఇది మన సెల్ ఫోన్ అడాప్టర్ ఉంటుంది కదా, అడాప్టర్ త్రూ కూడా మనం ఛార్జ్ చేసుకోవచ్చు అన్నమాట. కార్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఇది రెండు పక్కల మనకు యూజ్ అవుతుంది అన్నమాట. మన ఇంట్లో ఛార్జ్ కూడా చేసుకోవచ్చు, లేదా కార్ ఉంటే కార్ నుంచి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కార్కి సంబంధించింది వైర్. ఇది కార్ నుంచి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి యూఎస్బి నుంచి కూడా ఛార్జ్ చేయొచ్చు అన్నమాట. ఇది సి టైప్ యూఎస్బి అన్నమాట, ఛార్జ్ చేయొచ్చు. అయితే ఇది గాలి ఎలా కొట్టాలి అనేది మనం అక్కడ తీసుకెళ్ళి చూపిస్తాను. లేదు గాలి కొట్టడం అనేది
చూడండి దీన్ని బోర్డులో ఇచ్చాడు అన్ని మొత్తం ఎటు జడ్డు. ఈ బాక్స్ ఓకే. ఇది మన కార్కి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కార్ అయితే ఇందులో పెట్టాలి. కార్ అయితే ఇలాగా ఇందులో పెట్టాలి. మన కార్కి అయితే ఇందులో పెట్టేసి కార్కి పెట్టాలి. ఛార్జింగ్ అయిపోద్ది. కార్ త్రూ ఛార్జ్ అవుతుంది. అలాగే మనం సెల్ ఫోన్ అడాప్టర్ నుంచి ఛార్జ్ చేయాలంటే ఇక్కడ సి టైప్ ఇచ్చారు కదా, ఈ సి టైప్ ఇందులో పెట్టాలి. ఇందులో పెట్టి ఇది ఉంది కదా, ఇది తీసుకెళ్ళి మన సెల్ ఫోన్ ఇచ్చిన అడాప్టర్ ఉంది కదా, మన సెల్ ఫోన్ ఇచ్చిన అడాప్టర్ పెట్టేసి ఇలా ఆన్ చేయడమే. చూడండి ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ సింబల్ ఉంది కదా, ఛార్జింగ్ అవుతుంది. ఆ విధంగా మనం సెల్ ఫోన్కి ఇచ్చిన అడాప్టర్తో కూడా మనం ఛార్జ్ చేయొచ్చు, లేదా కార్కి ఇచ్చిన అడాప్టర్తో కార్కి ఇచ్చిన దాంతో కూడా మనం ఛార్జ్ చేయొచ్చు అన్నమాట. కార్ నుండి కూడా ఛార్జ్ అవుతుంది, ప్లస్ సెల్ ఫోన్ నుంచి కూడా ఛార్జ్ అవుతుంది అన్నమాట. ఇది బోత్ సైడ్ ఛార్జ్ అవుతుంది. అది ఛార్జ్ ఫుల్ అయిన తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. కార్కి గాలి కొట్టడం వచ్చాము చూడండి. ఇది సెట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఇక 48లో పెట్టాను, 48 PSIలో పెట్టాడు అనమాట. PSIలో పెట్టాను 48. సో ఇది గాలికి ఇలా జస్ట్ అనేది ఇది ఉంది కదా, జస్ట్ దీన్ని తిప్పేయడం అంతే. పెట్టేసి తిప్పేయడం. ఇప్పుడు ఎంత ఉందంటే కూడా మనకు తెలిసిపోద్ది. చూడండి ఇప్పుడు గాలి ఉంది 40 PSIలో ఉందన్నమాట. ఇది మనం 48 కొడుతున్నాం అన్నమాట. సో చూడండి జస్ట్ ఇది ప్రెస్ చేయడం అయిపోయినట్టు ఆటోమేటిక్ కట్ అయిపోతుంది అన్నమాట. సో 41 పెరిగింది. మనకు అవసరం లేకపోతే ఆపేసుకోవచ్చు అన్నమాట. ఎంతలో సరిపోతుందంటే ఆపేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆటోమేటిక్గా మనం పెట్టవచ్చు, ఆపేసుకోవచ్చు అన్నమాట. తర్వాత తీసుకోవచ్చు అన్నమాట. అంతే. అది తీసిన తర్వాత దీని క్యాప్ వేసేయచ్చు. క్యాప్ వేసుకోవచ్చు, మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే బైక్కి బైక్కి 35. సో ఇక్కడ బైక్ ఉంది, ఇక్కడ బైక్కి చూపిస్తాను. ఈ బైక్ ఇది బైక్ ఇలా పెట్టేసి జస్ట్ ప్రెస్ చేసి ఉంది. చూడండి ఇప్పుడు ఇది బైక్ మాటది జస్ట్ ప్రెస్ చేయడం అంతే. చూడండి 35 అయిపోయింది, ఆటో కట్ అయిపోయింది అనమాట. ఇలాగ మనకు ఆటో కట్ అయిపోద్ది. ఆ తర్వాత ఇప్పిస్తాడు అంతే. ఇలా మనం సైకిల్ కూడా కొట్టుకోవచ్చు, అలాగే దేనికైనా గాలి కొట్టుకోవచ్చు అనమాట. బ్యాటరీ ఛార్జ్ అయిపోతే మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ పెట్టుకోవడం.